భారత వాణిజ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయనం మొదలైంది. ఏళ్ల తరబడి సాగుతున్న చర్చలకు తెరదించుతూ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అధికారికంగా కుదిరింది. ఇండియన్ ఎనర్జీ వీక్ 2026 ను వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ చారిత్రక విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ఒక గేమ్ చేంజర్ అని ప్రధాని అభివర్ణించారు. అంతర్జాతీయ సమావేశం దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ డీల్ ద్వారా యూరోపియన్ దేశాలతో భారత వాణిజ్యం మరింత సులభతరం కావడమే కాకుండా ఎగుమతులు భారీగా పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రధాన ఒప్పందాలపై ఇరుపక్షాల సంతకాలు చేశాయని, ఇది రెండు దేశాల ప్రజల ఆర్థిక భవిష్యత్తును మార్చిపోతున్నాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है। दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं। ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है। ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है। ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है। ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है। साथियों, ईयू के साथ हुआ ये फ्री ट्रेड एग्रीमेंट ब्रिटेन और एप्टा समझौतों को भी कॉम्प्लीमेंट करेगा। इससे ट्रेड और ग्लोबल सप्लाई चेन दोनों को मजबूती मिलेगी। भारत यूरोपियन యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా తమ ప్రతినిధులతో కలిసి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత భారత రక్షణ మంత్రి కార్యాలయానికి యూరోపియన్ యూనియన్ రక్షణ శాఖ ప్రతినిధుల బృందం చేరుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన వచ్చిన ఈ బృందం రాజ్నాథ్ సింగ్ తో కలిసి ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో భారత్ తరపున రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. డిఫెన్స్ విభాగంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్, ఈయూ మధ్య రక్షణ రంగానికి సంబంధించిన పలు కీలక ఒప్పందాలపై సంతకాలు సైతం జరిగాయి. రైట్ గా ఇవే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, భారత్ యూరోప్ కి మధ్యలో జరిగిన ఈ వాణిజ్య ఒప్పందాలను ఎలా చూడాలి? దీనికి సంబంధించి భారత్ కి ఎటువంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి శివ? 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత్ యూయూ మధ్య ఒప్పందాలు అనేది కీలకంగా కాబోతున్నాయి. ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై చర్చలైతే ముగిశాయి. సర్టాస్ ఇక మరి కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన అనేది ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఇటు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్, అలాగే లియోన్ కోస్టా, వీరు ముగ్గురు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో హైదరాబాద్ హౌస్లో ఇరువురు అగ్రనేతలు సమావేశమై ఇద్దరు కూడా కరచాలనం చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ముగిశాయి కాబట్టి ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయి. ఒప్పందాలపై సంతకాలు జరిగిన తర్వాత అవి అమల్లోకి రావడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టబోతోంది. ఈలోపు దానికి సంబంధించి ఒప్పందాలకు సంబంధించి న్యాయ పరిశీలన ఇదంతా ఉంటుంది. కాబట్టి యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు 27 సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి వారి నుంచి కూడా వారి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రంగాల్లో ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది, ఎంత మేరకు ఇరు దేశాలకు అంటే ఇటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ ఇటు భారత్కి సంబంధించిన ఒప్పందాల వల్ల ఆర్థికంగా ఎంత మేర భారం పడబోతుంది, ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది, ఏ రంగాల్లో ఇరువురికి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా అన్ని దేశాలతో చర్చించి, అంటే దాదాపు ఇప్పుడు ఒప్పందం కుదరడం ద్వారా 2 బిలియన్లు అంటే 200 కోట్ల మార్కెట్ పైన
మార్కెట్లో ఉన్న ప్రజలపైన ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే ఇరు దేశాల మధ్య ఇటు యూరోపియన్ యూనియన్ కానీ మరోవైపు భారత్ మధ్య ఒప్పందాలు కుదిరితే మాత్రం ఇటు భారత్లో కూడా దాదాపు 35 మిలియన్లు అంటే దాదాపు 3,50,00,000 వరకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక 18 సంవత్సరాలు అంటే దాదాపు 2007లో దీనికి సంబంధించి ఒప్పందం అనేది ఇద్దరి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. తర్వాత 2013లో దీనికి సంబంధించి చర్చలు ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో దీనిపై చర్చలు ప్రారంభించిన తర్వాత గత కొంతకాలంగా ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఇరువురి మధ్య వాణిజ్య ఒప్పందాలపై కొలిక్కి వచ్చే ఒప్పందాలని కూడా ఇటీవల దావోస్ పర్యటనలో కూడా ఇటు ఉర్సులా వాన్ డెర్ లియోన్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఒప్పందాలు జరగబోతున్నాయో రెండు దేశాల మధ్య భారత్ అలాగే యూరోపియన్ యూనియన్ మధ్య జరిగే ఒప్పందాలన్నీ కూడా మదర్ ఆఫ్ డీల్ ఆల్ ట్రేడ్ అనేది కూడా అంటే అన్ని ఒప్పందాలను కూడా జరగబోతున్నాయి. ఇదంతా మదర్ ఆఫ్ డీల్గా కూడా మేము భావిస్తున్నామంటూ కూడా ఉర్సులా వాన్ డెర్ లియోన్ వెల్లడించారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం డిఫెన్స్ విభాగానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో ఇటు యూరోపియన్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాజా కలాస్ అధ్యక్షతన డిఫెన్స్ విభాగం అంతా కూడా సమావేశమై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాల పైన చర్చించారు. దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. ఇటు భారత్ నుంచి త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అటు డిఫెన్స్ విభాగం యూరోపియన్ యూనియన్కి సంబంధించిన డిఫెన్స్ విభాగం కూడా వైస్ ప్రెసిడెంట్ కాజా కలాస్ అధ్యక్షతన వారందరూ కూడా సమావేశమయ్యారు. వారందరి మధ్య ఒక అవగాహన వచ్చింది. దానిపై చర్చలు కూడా ముగిశాయి. ఆ సంతకాలు కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. అంటే డిఫెన్స్ విభాగానికి సంబంధించి మరోవైపు ఇటు ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు సంబంధించి 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఒప్పందాలు అనేవి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఇద్దరు కూడా సమావేశమయ్యారు. కమిషన్ అధ్యక్షురాలు అలాగే కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. కౌన్సిల్ ఆంటోనియో కోస్టా ప్రెసిడెంట్ కూడా వీరిద్దరూ సమావేశమై ఒప్పందాలపై చర్చలు జరిగాయి. సంతకాలు కూడా ముగిసినట్టు తెలుస్తుంది. ఇక దీనిపైన ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందాలపైన ఇటు మీడియా సెంటర్లో నేషనల్ మీడియా సెంటర్లో మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. దాని వేదికగా ఎటువంటి ఒప్పందాలు కుదిరాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎంత మేర భారత్కు లబ్ధి చేకూరుతుంది, ఏ వస్తువులపైన ఈ సుంకం అనేది తగ్గబోతుంది అనే అంశాలపై కూడా కీలక ప్రకటన అనేది అధికారికంగా వివరంగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై దీనికి సంబంధించి మరొకసారి చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అంటే చర్చల పైన ఇద్దరి మధ్య ఒప్పందాలు అయితే ఇప్పటికే చర్చలు ముగిశాయి. వాణిజ్య ఒప్పందం అనేది కీలకంగా మారబోతోంది. కానీ ఇదంతా అమల్లోకి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే 2026 చివరికి కానీ 2027 మొదటి నెలలో కానీ దీనిపై అంటే జనవరిలో కానీ దీనిపై ఒక అవగాహన అంటే కంప్లీట్గా నిర్ణయం తీసుకుని అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇతర దేశాల్లో యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య దేశాలు. అంటే ఇటు భారత్ EU భాగస్వామ్యాన్ని నార్వే కూడా సమర్థించింది. కానీ అమెరికా మాత్రం వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కనుక భారత్ సంబంధాలు పెట్టుకుంటే ఇటు అమెరికాకు ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే కొంత యుఎస్ అనేది వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇటు యూరోపియన్ యూనియన్ పై కూడా కొంత ఆగ్రహం అయితే యుఎస్ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఫైనల్గా ఏం జరగబోతుంది, ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనేది కూడా చూడాల్సింది. ఇక టెక్స్టైల్ రంగానికి సంబంధించి కానీ ఇతర రంగాల్లో డిఫెన్స్ రంగం కానీ అనేక రంగాల్లో భారత్ కూడా లబ్ధి చేకూరుతుంది. ఇక లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో వోక్స్ వ్యాగన్ కానీ BMW బెంచ్ వంటి వాహనాలకు సంబంధించి ఏదైతే వాటిపైన టారిఫ్లైన సుంకాలన్నీ కూడా భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా భారత్కు కొంత లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఇక భారత్కు సంబంధించిన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్ ఏదైతే దిగుమతి చేసుకుంటుందో వాటికి సంబంధించి కూడా సుంకాలు తగ్గించే అవకాశం, పరస్పర అవగాహనతో ఆర్థికంగా ఇరు దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ కానీ భారత్ కానీ లబ్ధి పొందే అవకాశం అయితే ఈ ఒప్పందాల ద్వారా జరుగుతుంది. దీని ద్వారా సంబంధాలు అనేవి మరింత బలోపేతం కావడానికి కూడా కీలకంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి ముందు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధిని కమిషన్ అధ్యక్షురాలు కానీ కమిషన్ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కూడా ఉర్సులా వాన్ డెర్ లియోన్ మరోవైపు లియోన్ కోస్టా ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఆంటోనియో కోస్టా ఇద్దరు కూడా అక్కడికి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. తర్వాత అక్కడ విజిటింగ్ బుక్స్లో కూడా మహాత్మా గాంధీ సమాధి అక్కడ సందర్శన ప్రాంతం నుంచి రాజ్ఘాట్ గురించి కానీ అక్కడ నివాళులు అర్పించిన విషయాలకు సంబంధించి కూడా ప్రధానంగా రిజిస్టర్లు కూడా నోట్ చేశారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై కరచాలనం చేశారు. ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది. ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీనిపై ఎటువంటి ఒప్పందాలు కుదిరాయి ఏంటి అనేది కూడా ఇక మధ్యాహ్నంలోపు ఇండియన్ నేషనల్ మీడియా సెంటర్లో కీలకంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అధికారికంగా వివరించడం వాణిజ్య కార్యదర్శి
రాజేష్ అగర్వాల్ కానీ ఇతర పలు కీలక అధికారులు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన ఇద్దరు కూడా ఇది కౌన్సిల్ అధ్యక్షురాలు కానీ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కూడా భారత్లో ఈ గణతంత్ర దినోత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా, మా జీవితంలో దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇటు భారత్ విజయవంతమైతే కనుక ప్రపంచానికి మేలు చేస్తుంది అనేది కూడా యూరోపియన్ కమిషన్ కౌన్సిల్ అధ్యక్షురాలు తెలియజేశారు. అందరికీ ఇతర దేశాలు కూడా లబ్ధి చేకూరుతుంది భారత్ కనుక విజయవంతమైతే అనేది కూడా వారు భారత్ను కొనియాడారు. మొత్తంగా చూసుకుంటే ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరడం ద్వారా మరింత లబ్ధి చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు 27 దేశాలు సభ్య దేశాలైన యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలు కానీ ఇటు భారత్కు కూడా ఎంతో ఆర్థికంగా బలోపేతం అవుతాయి. సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి ఒప్పందాలు అనేవి కూడా కీలకంగా మారబోతాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు సంతకాలు జరిగాయో ఈ సంతకాలన్నీ కూడా ఒప్పందాలను అమలులోకి రావడానికి మరో 4-5 నెలలు అయితే సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.